భారతీయ వంటగది మసాలాల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు. మన వంటగది ఒక చిన్న సైన్స్ ల్యాబ్ లాంటిది. ప్రతి మసాలా రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. పసుపులో కాపును తగ్గిస్తుంది, మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. జీలకర్ర జీర్ణక్రియకి అవసరమైన ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆవాలు వేడి నీళ్ళలో వేస్తే ఆవాలు పగిలి సువాసన విడుదల చేస్తాయి. దీనితో వంటకు మంచి రుచి, సువాసన వస్తుంది. ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. మిరియాల్లో హరిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది పసుపులోని కర్క్యూమిన్ శరీరం బాగా గ్రహించేలా చేస్తుంది. లవంగాల్లో అనే సహజ క్రిమినాశక పదార్థం ఉంటుంది. ఇది దంత నొప్పి తగ్గించడంలో, క్రిములను నివారించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించే గుణాలు ఉన్నాయి. మెంతులు ఫైబర్ అధికంగా ఉంటుంది, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ నియంత్రణకు ఉపయోగపడుతుంది. తాలింపు ఎందుకు వేస్తారు? వేడి నూనెలో మసాలాలు వేయించడం వల్ల వాటిలోని సువాసన, రుచిని ఇచ్చే నూనెలు బయటకి వస్తాయి. అందువల్ల మొత్తం కూరకి మంచి రుచి, వాసన వస్తుంది. వీటినే తాలింపు అంటారు. ఆసక్తికరమైన శాస్త్రీయ విషయం ఏంటంటే, పసుపు ప్లస్ మిరియాలు కలిపి తింటే మిరియాల్లోని ఫైపెరిన్ వల్ల పసుపులోని కర్క్యూమిన్ శరీరంలో మరింత బాగా శోషించబడుతుంది. మన భారతీయ వంటగదిలోని ప్రతి మసాలా కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా శాస్త్రీయంగా ఉపయోగపడుతుంది. ఇది మన భారతీయ వంటగది వెనుక ఉన్న అసలైన మసాలా శాస్త్రీయ కారణాలు. థ్యాంక్ యూ.